దావోస్లో పెట్టుబడుల ఆకర్షణలో సీఎం రేవంత్ రెడ్డి టీం అదరగొట్టింది. 3 రోజుల పర్యటనలో ఏకంగా 40,000 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను సాధించింది. తెలంగాణలో ఇన్వెస్ట్ చేసేందుకు బడా సంస్థలు ఆసక్తి చూపించాయి. ప్రభుత్వంతో అదానీ, టాటా, ఊబర్, గోద్రేజ్, జేఎస్డబ్ల్యూ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గతంలో 4 సార్లు దావోస్లో సదస్సులకు హాజరైన అప్పటి మంత్రి కేటీఆర్ ఆ 4 టూర్లలో కేవలం 25,700 కోట్ల విలువైన పెట్టుబడులనే ఆకర్షించగలిగారు. ఇప్పటికే హైదరాబాద్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంటే అందులో 16,000 కోట్ల రూపాయలు. మైక్రోసాఫ్ట్ను మినహాయిస్తే కేటీఆర్ కుదుర్చుకున్న ఒప్పందాల విలువ కేవలం 9,700 కోట్లే. 4 టూర్లలో కేటీఆర్ సాధించిన దానికన్నా సీఎం రేవంత్ రెడ్డి ఒక్క టూర్లోనే దాదాపు రెట్టింపు పెట్టుబడులు సాధించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో అందిస్తారు. పవన్ కుమార్, గతంలో కన్నా కూడా ఈసారి సుమారు రెట్టింపు ట్రిపుల్ అని చెప్పుకోవచ్చా? సో ఏ విధంగా చూడాలి రేవంత్ రెడ్డి టీం వర్క్ ని? రాధిక, దావోస్ పర్యటనను విజయవంతం చేయడానికి, పెట్టుబడులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టీం విడిచిపెట్టలేదనే చెప్పాలి. మొత్తానికి ఫార్మా, ఎలక్ట్రానిక్స్, డేటా సెంటర్లతో పాటు డిఫెన్స్, ఏరోస్పేస్, అలానే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు రిన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడుల ఒప్పందాలపైన ముఖ్యంగా రేవంత్ టీం టార్గెట్ చేసింది. అనేక జాతీయ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టాయి. గత 4 సార్లు గత మంత్రి కేటీఆర్ ఆయన పర్యటించి తెచ్చిన పెట్టుబడుల కంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారి దావోస్ పర్యటనకి వెళ్ళారు. ఈ పర్యటనలో ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులు దాదాపుగా రెట్టింపని చెప్పాలి. దాదాపుగా 4 సార్లు అటు కేటీఆర్ దావోస్ పర్యటన చేశారు. 4 సార్లలో ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులు కేవలం 25,700 కోట్ల రూపాయల ఒప్పందాలను మాత్రమే ఆయన చేయగలిగారు. కానీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో అటు దావోస్ వెళ్ళిన రేవంత్, అట్లనే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, వీళ్ళ టీం మాత్రం 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చే అటు మైక్రోసాఫ్ట్ ఇన్వెస్ట్మెంట్ గతంలోనే ఇక్కడ 16,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ను తీసుకొచ్చారు ఈసారి. కానీ అంతకుముందు కేవలం 9,700 కోట్ల రూపాయలు మాత్రమే పెట్టుబడులు పెట్టాయి. ఇప్పుడు 16,000 కోట్లకు మైక్రోసాఫ్ట్ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇక అదానీ, టాటా, ఊబర్, గోద్రేజ్, జేఎస్డబ్ల్యూ వంటి దేశీయ సంస్థలు కూడా ఇటు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద ఎత్తున ముందుకొచ్చిన పరిస్థితి కనపడుతుంది. అదానీ ఏకంగా 12,400 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయి. టాటా టీసీఎస్ కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. అటు అదానీ గ్రూప్ 12,400 రూపాయల పెట్టుబడులు పెడితే అటు 8,000 కోట్లతో 12.5 గిగావాట్ల సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి గోడి ఇండియా ఒప్పందం చేకూర్చుకుంది. అట్లనే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అటు పంప్ స్టోరేజ్ యూనిట్ కోసం 9,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. టాటా గ్రూప్ 1,500 కోట్లు పెట్టింది. అట్లనే ఊబర్ సంస్థ అటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి వెబ్ డేటా సెంటర్ కోసం 5,200 కోట్ల రూపాయలతో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇంకా ఖమ్మంలో పామాయిల్ తయారీ కేంద్రంకి సంబంధించి దాని కేంద్రానికి కూడా ఒప్పందం గోద్రేజ్ కంపెనీ కుదుర్చుకుంది. వాస్తవానికి దావోస్ పర్యటన మొదలైనప్పటి నుంచి కూడా అటు రేవంత్ రెడ్డి కొన్ని నేషనల్ మీడియా ఛానళ్లతో ఆయన మాట్లాడారు. ఆయన మాట్లాడటంలో ఆయన భాషను గేలి చేస్తూ రకరకాలుగా సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేశారు. దానికి అటు కాంగ్రెస్ నాయకులు కూడా కౌంటర్ ఇచ్చారు. అటు భాష ప్రధానం కాదు, ఇక్కడ పెట్టుబడులను ఆకర్షించడంలో ఏ రకంగా ముందుకెళ్తున్నారో చూడాలంటూ చెప్పినప్పటికీ కేవలం ఆయన భాషపైనే టార్గెట్ చేసిన బీఆర్ఎస్ నేతలు రకరకాలుగా సోషల్ మీడియాలో
ట్రోల్ చేస్తూ వచ్చారు. కానీ అటు రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ ఈ రేవంత్ రెడ్డి టీం, అటు జయేష్ రంజన్ లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఈ టీంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకున్నారు. దాంతో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడంలో వాళ్ళందరూ కూడా సఫలమయ్యారు. కేవలం పెట్టుబడులు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనలో కూడా ఈ సంస్థలన్నీ కూడా ముందుకు వచ్చాయి. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపుగా వేల సంఖ్యలో ఉద్యోగాలను ఇవ్వడానికి సిద్ధమయ్యే ఈ సంస్థలన్నీ కూడా మొత్తంగా అటు రేవంత్ రెడ్డి టూర్ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి. ఇటు రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినా ఎక్కడ ఏమాత్రం పట్టించుకోకుండా టీఎస్ ఐపాస్ ఏదైతే స్థాపించారో దానిలో ఇంకా సరళతరం చేస్తూ రాబోయే రోజుల్లో ఇక్కడ పారిశ్రామికవేత్తలకు ఏ రకమైన మౌలిక వసతులు కల్పిస్తాం, ఏ రకం సింగిల్ విండో విధానం ద్వారా ఏ రకంగానైతే ఇప్పటికే వాళ్ళ అనుమతులు తీసుకుంటున్నారో దాన్ని ఇంకా సరళతరం చేస్తూ ఇక్కడ వ్యాపారాలు నిర్వహించుకోవడానికి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాలను విస్తరించుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వివరించడంతో అటు దావోస్ పర్యటనలో అనేక సంస్థలు తెలంగాణ వైపు మొగ్గు చూపాయని చెప్పాలి. అంతేకాకుండా అంతర్జాతీయ సంస్థలు మెట్రానిక్, ఆస్ట్రాజెనికా, గూగుల్, ఊబర్, మాస్టర్ కార్డ్, బేర్, ఎల్టీసీ, యూపీఎల్ తదితర అంతర్జాతీయ సంస్థలు కూడా ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటికే అటు మౌఖికంగా అటు కొంతవరకు పెట్టుబడులు పెడతామని చెప్పినప్పటికీ ఇంకా వాటితో ఎంఓయూలు కుదరాల్సి ఉంది. ఇప్పటికే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ఇప్పటికే తీసుకొని వచ్చారని మనం భావించాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పవన్, ఇంత పెట్టుబడులను ఆకర్షించడానికి రేవంత్ రెడ్డి టీం ఏ విధంగా ఎటువంటి ప్రణాళికతో పనిచేసింది అనుకోవచ్చు? అదే ఇప్పటికే ఇక్కడ కొంతవరకు పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న కంపెనీలన్నిటికీ కూడా అనుమతులు కావచ్చు, అట్లనే వాళ్ళకి కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో కొంతవరకు టీఎస్ ఐపాస్ అనే సంస్థను ఏర్పాటు చేసి వాటి ద్వారా అనుమతులన్నీ కూడా సింగిల్ విండో విధానం ద్వారా ఇస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇంకా వాటినన్నిటిని కూడా సరళతరం చేయడం ద్వారా వాళ్లకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి కానీ తెలంగాణలో వ్యాపారాలు విస్తరింపజేసుకోవడానికి చాలా సులువుగా ఉండేటట్లుగా ఇవన్నీ కూడా చేశారు. అదాని గ్రూప్ కనుక మనం చూసినట్లయితే 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాయి. ఇవన్నీ కూడా స్టోరేజ్ ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, సిమెంట్, గ్రైండింగ్ యూనిట్, కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, అట్లనే మిసైల్ డెవలప్మెంట్కి సంబంధించి డిఫెన్స్ రంగంలో ఇవన్నీ కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది. వీటిని జేఎస్డబ్ల్యూ ఎనర్జీ వచ్చేసి 9,000 కోట్ల రూపాయలు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులో వీటిని అన్నింటినీ కూడా పెట్టుబడులు పెట్టడానికి వచ్చాయి. అట్లనే గోడి ఇండియా చూసినట్లయితే సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 12.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పెట్టబడింది. దానిలో 6,000 మందికి ఉపాధి కల్పించనున్నారని 6,000 మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. అట్లనే వెబ్ వర్క్స్ అనే సంస్థ 5,200 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఇది గ్రీన్ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్లతో పాటు 10,000 మెగావాట్ల నెట్వర్కింగ్ హెవీ డేటా సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇక అరజన్ లైఫ్ సైన్సెస్ దీనిలో చూసినట్లయితే 2,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడంతో పాటు 1,500 మందికి ఉపాధి కల్పించే అవకాశం కనపడుతుంది. అట్లనే గోద్రేజ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఇక్కడ పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 1,270 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆ సంస్థ ఇందులో పెట్టింది. ఇక సర్జికల్ ఇంప్లాంట్స్ గ్రూప్ కూడా పెట్టుబడులు పెట్టింది. దాదాపుగా 231 కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణలో పెట్టడానికి అంగీకరించింది. ఇది తెలంగాణ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఇందులో 1,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. సిస్ట్రా గ్రూప్ అందులో ఇక్కడ పెట్టుబడులు పెట్టడంతో పాటు 1000 మందికి ఉపాధి కల్పనకు సంబంధించి వాళ్ళు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఊబర్ సంస్థ కూడా దాదాపుగా 1000 మందికి ఒప్పందాలు కుదుర్చుకోవడంతో పాటు ఇక్కడ పెద్ద ఎత్తున దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థని ఇక్కడ యూనిట్ని నెలకొల్పడానికి కూడా ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంకా క్వెంట్రకో సంస్థ ఇప్పటికే 1000 మందికి ఉపాధి కల్పించేలాగా వాళ్ళు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవి ముఖ్యంగా బ్లాక్ చైన్ అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనిపైన ఈ సంస్థ పనిచేయనున్నది. ఇట్లనే Q9 సొల్యూషన్స్ కూడా పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకుంది. సప్లై చైన్ స్కిల్స్ని ఇక్కడ ఈ సంస్థ ఇక్కడ పెట్టనుంది. మొత్తంగా 39,601.5 కోట్ల రూపాయల
పెట్టుబడులను తెలంగాణ ప్రభుత్వం ఆకర్షించింది. ఇది నిజంగా కూడా సక్సెస్ఫుల్ అనే చెప్పాలి. ఎందుకంటే గడిచిన 9 ఏళ్లలో 4 సార్లు గతంలో ఉన్న మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి, ఆయన పర్యటించారు. 4 సార్లు దావోస్కు పర్యటించారు. మంది మార్బలంతో ఆయన అక్కడంతా కూడా పెద్ద ఎత్తున పర్యటించిన కేవలం 25,700 కోట్ల ఒప్పందాలను మాత్రమే కుదుర్చుకోగలిగారు. కానీ మొట్టమొదటిసారి దావోస్ పర్యటనకు వెళ్ళి 40,000 కోట్ల రూపాయలు, దాదాపు 35,900 కోట్ల రూపాయల పెట్టుబడులను రేవంత్ సర్కార్ తెలంగాణకు తీసుకురాగలిగింది. ఇది నిజంగా కూడా సక్సెస్ అంటూ అటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత వెసులుబాటు కల్పించడంతో ఇక్కడ తెలంగాణను అటు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఇక్కడ మౌలిక వసతులు కల్పించడంతో తెలంగాణను వాళ్ళందరికీ సెంటర్గా ఒక హబ్గా మారుస్తామంటూ ఇప్పటికే సర్కార్ ప్రకటించింది. ఇది నిజంగా దావోస్ టూర్ సక్సెస్ అయిందంటూ అటు ప్రభుత్వం కొంతవరకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక. రైట్ పవన్, ఈ రోజు మార్నింగ్ కూడా కేటీఆర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అదానీ గ్రూప్ కోసమే బీజేపీ పనిచేస్తుంది అంటూ. రాహుల్ గాంధీ కూడా దీన్ని అపోజ్ చేస్తున్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదానీతోనే ఇక్కడ పెట్టుబడులు తెప్పించుకున్నారు, బిజినెస్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు అని కూడా ఒక పోస్ట్ అయితే చేశారు. దీన్ని ఏ విధంగా కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు? అయితే అదానీ ఎదుగుదల వెనకాల బీజేపీ ఉందంటూ గతంలో కాంగ్రెస్ నేతలందరూ కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆయన పైన హిండెన్బర్గ్ సంస్థ కూడా ఒక సంచలన రిపోర్ట్ విడుదల చేసింది. దానిపైన అదానీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. కానీ ఇటీవల కాలంలో చూసినట్లయితే తిరిగి అటు ప్రపంచ కుబేరుల్లో అదానీ ఒకరిగా తిరిగి ఎదిగారు. ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర దేశాలకు కూడా విస్తరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనతో వ్యాపార ఒప్పందాలు మాత్రమే కుదుర్చుకున్నారు. ఆయనతో ఉన్న ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం ద్వారా ఇక్కడ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. తెలంగాణలో అనేక మంది ఉపాధి పొందుతారు. అంతేకాకుండా తెలంగాణకు కూడా కొంత సంపద పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే అదానీతో ఇక్కడ పెట్టుబడులు పెట్టించారు. అదానీ ఇప్పటివరకు అటు గుజరాత్లో అనేక రకాల పెట్టుబడులు పెట్టారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో కూడా ఆయన అనేక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆయనతో వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకొని ఆయన పెట్టుబడులు సంస్థ ఇక్కడ విస్తరింపజేసుకుంటే తమకు ఏం సంబంధం ఉంటుంది? అది కేవలం వ్యాపారపరమైన ఒప్పందం మాత్రమే. రాజకీయపరమైన విభేదాలు, రాజకీయపరమైన విమర్శలు ఎన్ని ఉన్నా కానీ ఇక్కడ మాత్రం కేవలం పెట్టుబడులను ఆకర్షించడం, తద్వారా తెలంగాణ యువతకు, తెలంగాణ ప్రజలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పెట్టుబడుల కోసమే అదానీతో ఆ ఒప్పందాలన్నీ కూడా కుదుర్చుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు, రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తూ ఉన్నారు. వ్యాపార సంస్థలపైన అనేక రకాలైన వివాదాలు ఉండొచ్చు, అనేక రకాలైన విమర్శలు చేయవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే చాలా పారదర్శకంగా ఈ ఒప్పందాల ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుంది. ఇక్కడ అదానీ సంస్థ మిజైల్ తయారీ కావచ్చు, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉంది. తద్వారా యువతకు ఉపాధి దొరుకుతుంది. అట్లనే తెలంగాణ రాష్ట్రానికి కూడా కొంత పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే అదానీతో పెట్టుబడులు, అదానీతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లుగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా దావోస్ టూర్ అయితే సూపర్ సక్సెస్ అయింది. అటు దేశీయ సంస్థలు ఇక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి, ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి. అలానే అంతర్జాతీయ సంస్థలు కూడా ముందుకు వచ్చే మొదటిసారి వెళ్ళిన సమయంలోనే ఇక్కడ తాము భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం, ఇంకా ఎటువంటి మౌలిక వసతులు కల్పిస్తాము, ఇంకా వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇక్కడ ఏ రకమైన ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించడంలో రేవంత్ టీం సక్సెస్ అయ్యిందనే భావించాల్సి ఉంటుంది. దాంతో అటు కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, ఇటు ప్రభుత్వంలోని పెద్దలందరూ కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో మరింతగా పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా చేయాలనేది ఉద్దేశంగా రేవంత్ అడుగులు ముందుకు వేస్తున్నట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. రాధిక. రైట్ పవన్, ఒక పక్క అదానీ, గోద్రేజ్, అలాగే ఊబర్ ఇటువంటి కంపెనీలు దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్లోనూ మనకి కవర్ అయినట్టుగా అనుకోవచ్చు. అయితే ఈ ఒకప్పటి ఉన్న మాట ఏంటి అంటే హైదరాబాద్లోనే సెంట్రలైజ్డ్గా ఈ పెట్టుబడులన్నీ వస్తున్నాయి, ఇక్కడే డెవలప్మెంట్ జరుగుతుంది అని. బట్ ఇప్పుడు ఖమ్మంలో కూడా ఒక పామ్ ఆయిల్ యూనిట్ రావడాన్ని ఏ విధంగా చూడాలి? డీసెంట్రలైజ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి అడుగులు పడ్డాయనుకోవచ్చా? ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణ పైన మొదటి నుంచి కూడా రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న ఫార్మాసిటీని కొంత దూరం వరకు మళ్లించి అక్కడ ఒక మెగా టౌన్షిప్ను పెట్టాలంటూ భావించారు. అట్లనే ఏదైతే ఇప్పుడు ప్రతిపాదిత RRR ఉందో, రీజనల్ రింగ్ రోడ్ ఉందో, దాని బయట పెద్ద ఎత్తున పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా సిటీలో ప్రజలకు ఎటువంటి కాలుష్యం లేకుండా చూడాలని రేవంత్ సర్కార్ భావిస్తుంది. RRR చుట్టూతా అటు టౌన్షిప్ల ఏర్పాటుతో పాటు ఇటువంటి
పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ ఆయా ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చెందుతాయంటూ రేవంత్ సర్కార్ భావిస్తున్నది. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కలే కాకుండా ఆ పరిశ్రమలకు సంబంధించి వాళ్ళకు ఎక్కడ అనుకూలంగా ఉంటుంది వాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి ఆయా ప్రాంతాల్లో ఆ పరిశ్రమలు ఏర్పాటు చేయడం, అక్కడ భూసేకరణ జరిపి త్వరితగతిన వాళ్ళందరికీ అప్పచెప్పడం ద్వారా అక్కడ వాళ్ళ ఆపరేషన్స్ ప్రారంభించడం, ఆ స్థానిక యువతకు ఉపాధి పెరగడంతో పాటు ఆయా ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయన్న దిశగానే రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది. ఇప్పటిదాకా పామాయిల్ అనేది కేవలం ఆంధ్ర ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలకే మాత్రమే పరిమితమైంది. కానీ మొట్టమొదటిసారిగా ఇక్కడ తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పామాయిల్ సంబంధించి పంటకు సంబంధించి అక్కడ గోద్రేజ్తో ఒప్పందాలు చేకూర్చుకోవడం, అక్కడ గోద్రేజ్ సంస్థ కూడా దాదాపుగా పెద్ద ఎత్తున పెట్టుబడులు 1270 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కూడా మనం గమనించాలి. మొత్తంగా ఆ అభివృద్ధి వికేంద్రీకరణ కూడా ఈ పరిశ్రమలతో సాధ్యమవుతుంది. అందుకే ఇంకా పెద్ద ఎత్తున ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా ముందుకు రావాలంటూ రేవంత్ రెడ్డి సర్కార్ దావోస్ పర్యటనలో కోరింది. ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థలతో కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. సిఐఐ, నాస్కామ్ వంటి వ్యాపార ఛాంబర్స్ ప్రతినిధులతో కూడా భేటీ అయ్యారు. ఆ భేటీలో తెలంగాణలో భవిష్యత్తులో కల్పించబోయే మౌలిక వసతులు వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఏ రకంగా సహకారాలు అందిస్తుంది, గత ప్రభుత్వం అందించిన దానికన్నా ఇంకా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటుందని చెప్పి పెట్టుబడులను ఆకర్షించడంలో రేవంత్ టీం సక్సెస్ అయిందనే చెప్పాలి. రాధిక. రైట్ పవన్, ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడం, దీనికోసం తెలంగాణలో అసలు ఎటువంటి భౌగోళిక పరిస్థితులు అనుకూలిస్తున్నాయి? అలాగే ఈసారి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి హామీ ఇచ్చారు సంస్థలకు? అయితే ఇప్పటికే టీఎస్ ఐపాస్ అనేది ఒకటి పెట్టడం జరిగింది. పరిశ్రమలకు సంబంధించి పారిశ్రామికవేత్తలకు వాళ్ళకు కావాల్సిన అనుమతులు వాళ్ళు పదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్లోనే అప్లై చేసుకునే విధానాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దాన్ని ఇంకా సరళతరం చేయడం ద్వారా ఇప్పుడు కేవలం అందులో 25 మాత్రమే అనుమతులు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కానీ రేవంత్ సర్కార్ దాన్ని మరింత సరళతరం చేస్తూ అన్ని అనుమతులు టీఎస్ ఐపాస్ యాప్ ద్వారానే తీసుకునేటట్లుగా ఆన్లైన్ విధానంలోనే ఆయా సంస్థల ప్రతినిధులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం ఆన్లైన్లోనే అప్లై చేసుకుని ఆన్లైన్లోనే అనుమతులు తీసుకునే విధంగా సరళతరం చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు ఇంకా వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి కావాల్సిన మౌలిక వసతులు కూడా కల్పనకు పూర్తి సహాయ సహకారాలు అందజేయడం, అట్లనే ఎక్కడైనా భూమిని కనుక తీసుకోవాల్సి ఉంటే ఎక్కడైనా ఆయా ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేట్ భూములు వాటిని స్వాధీనపరుచుకుని వాటిని అందజేయడంలో త్వరితగతిన ఈ పనులన్నీ కూడా జరిగేలా చర్యలు తీసుకోవడం ద్వారా ఇంకా పారిశ్రామికవేత్తలను తెలంగాణకు వచ్చే విధంగా రేవంత్ సర్కార్ అయితే ఇప్పటికే స్పష్టమైన హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకే ఇప్పటికే ఈ సంస్థలన్నీ కూడా రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీల పట్ల ఆకర్షితులై వాళ్ళందరూ కూడా పెట్టుబడులతో ముందుకొచ్చారు. రాబోయే రోజుల్లో మరింత సరళతరం చేస్తూ మరిన్ని పరిశ్రమలను ఇక్కడికి తీసుకురావడానికి కృషి చేస్తాం. ఇప్పటికే ఆయా ఆయా ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో లేకుంటే ఇటువంటి ఎంఎన్సీలతో చర్చలు జరుగుతున్నట్టు ఆ చర్చలన్నీ కూడా సఫలీకృతమైనట్లుగా అధికారులు కావచ్చు ఇప్పుడు ఈ దావోస్ పర్యటనలో ఉన్న నేతలందరూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రాధిక. రైట్ పవన్, గతంలో 4 సార్లు హాజరైనప్పటికీ కూడా ఎందుకని కేవలం అరౌండ్ 26,000 పెట్టుబడులు మాత్రమే ఆకర్షించగలిగాం? ఎందుకని ఈసారి ఇంత సక్సెస్ అయ్యామనుకోవచ్చు? ఖచ్చితంగా గత ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది, తాము పెద్ద ఎత్తున అటు ఎంఎన్సీలను ఆకర్షించాము, పెద్ద ఎత్తున పెట్టుబడులన్నింటినీ కూడా తీసుకువచ్చామంటూ చెప్తూ వస్తుంది. కానీ ప్రచార ఆర్భాటం ఎక్కువగా చేసుకుంది. కానీ ఎక్కడ కూడా వాస్తవానికి చూస్తే 4 సార్లు పర్యటించారు. మంది మార్బలంతో వెళ్ళి కేవలం 25,700 కోట్లను మాత్రమే ఒప్పందాలు చేసుకోగలిగారు. కానీ మొట్టమొదటిసారి దావోస్ పర్యటనకు వెళ్ళి దాదాపుగా 35,000 కోట్లు 35.9 కోట్ల రూపాయలు 39.600 కోట్ల రూపాయల పెట్టుబడులను రేవంత్ సర్కార్ ఆకర్షించగలిగింది. ఎక్కడా ప్రచార ఆర్భాటం లేకుండా ఖచ్చితంగా దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని తెలంగాణలో పెట్టుబడులు పెడితే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎటువంటి మంచి జరుగుతుంది, ఎటువంటి లాభాలు ఉంటాయి, ఎటువంటి ఫెసిలిటీస్ తెలంగాణ ప్రభుత్వం కల్పించబోతుంది అనేది పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరించిన రేవంత్ టీం ఆయా సంస్థలను ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా ఒప్పించగలిగే. ఈ నేపథ్యంలో ఆ సంస్థలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నాయి. కొన్ని సంస్థలు ఇప్పటికే ఇక్కడ పెట్టుబడులు
పెట్టుబడులు పెట్టాయి, మైక్రోసాఫ్ట్ లాంటివి పెట్టుబడులు పెట్టాయి. అవి మరింతగా విస్తరించుకోవడానికి కూడా ముందుకు వచ్చాయి. కేవలం గతంలో 9,700 కోట్ల రూపాయలు మాత్రమే ఒప్పందాలు చేసుకోగలిగాం మైక్రోసాఫ్ట్తో. కానీ ఈసారి మనం చూసినట్లయితే 16,000 కోట్ల రూపాయలను హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి మైక్రోసాఫ్ట్ ముందుకు వచ్చింది. కానీ మైక్రోసాఫ్ట్ని ఇక్కడికి తీసుకురావడంలో తామదే పాత్ర, తామే ఇక్కడ చేపించామన్నారు. కానీ కేవలం 9,700 కోట్లు మాత్రమే పెట్టుబడులు పెట్టించగలిగారు. కానీ దానికి భిన్నంగా ఇప్పుడు 16,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రేవంత్ రెడ్డి సర్కార్ ఆకర్షించగలిగింది. అంటే వాళ్ళలో అంత నమ్మకాన్ని కుదుర్చగలిగింది, అంత నమ్మకాన్ని వాళ్ళలో కలిగించింది. కాబట్టి ఆయా సంస్థలన్నీ కూడా తెలంగాణను రాబోయే భవిష్యత్తులో ఇక్కడ పెట్టుబడులకు స్వర్గధామం అని భావించి ఆయా కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లుగా భావించాల్సి వస్తుంది. రాబోయే రోజుల్లో మరిన్ని ఎంఎన్సీలన్నింటినీ కూడా ఇక్కడ తీసుకురావడానికి నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంటామంటూ ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు కావచ్చు, ఈ పర్యటనలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ పవన్.